सर्वाणी शिशिशेखराङ्घ्रियुगळी दिव्यार्चन प्रस्फुरद्ब्रह्मानन्द मरन्दपानसुहितस्वान्ताः प्रशान्ताः सदा ये स्मृत्या समकामकोटिघटनव्यापारकल्पद्रुमाः काङ्क्षां सिद्धिगतान् जगद्गुरुवरान् श्रीचन्द्रचूडान् भजे। కఠోపనిషత్తులో యమధర్మరాజు గారు నచికేతుడిని ఉద్దేశించి ఆత్మవిద్యను బోధిస్తున్నారు. అనేక విధములుగా అనేక దృష్టాంతాలతో అతనికి అవగాహన అవటం కోసమనే అనేక ప్రయత్నాలు చేస్తూ సోదాహరణంగా వివరిస్తున్నారు. ఇప్పుడు జగత్తు బ్రహ్మ సృష్టికర్త, ఆయన నుండి జగత్తులన్నీ వచ్చినాయని వేదాంత మర్యాద. అయితే ప్రపంచమంతా కూడా జగత్తు యందు ఆసక్తి కలిగి ఒక రకంగా ఇదే పరమార్థం అనుకుంటూ ఏదో కొంత తెలిసినప్పటికీ కూడా దాన్ని విడిచిపెట్టలేక అలా ఏదో ఉంటున్నారు. కానీ పరమాత్మ యందు పరిపూర్ణమైన భావం కలవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. అటువంటి పరిస్థితుల్లో ఏది సత్యమో ఏది అసత్యమో, ఏది నిత్యమో ఏది అనిత్యమో వివరించి చెప్పవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. మానవుడు ఏదైనా నిత్యమైన పదార్థం పట్ల ఆసక్తి కలిగి ఉంటాడు. శాశ్వతం అనుకుంటే దాని యందు ఉండే ఆసక్తి వేరు. అబ్బాయి ఇది అనిత్యమురా అంటే వాడికి అంతగా దానిపైన ఆసక్తి ఉండదు. అందువలన నిత్యానిత్య వస్తు వివేకం అనేటటువంటిది వేదాంత శాస్త్రంలో ముఖ్యమైనటువంటి ఘట్టం. అట్టి స్థితిలో ఈ కనపడుతూ ఉండేటటువంటి ఈ ప్రపంచం, దీని యొక్క స్థితిగతులు ఎలాంటివి? శాశ్వతమైతే వీటినే మనం ఆశ్రయించవచ్చు. ఒకవేళ ఇది కాదనుకున్నట్లయితే దీని యందు విరక్తి చెంది వైరాగ్య భావంతో పరమాత్మ స్వరూపాన్ని మనం పొందవలసి ఉంటాం అనే విషయాన్ని బోధించదలుచుకుని నచికేతుడు యమధర్మరాజు ఇలా అంటున్నారు. ఊర్ధమూలో వాక్శాఖ ఏషోశ్వత్థ సనాతన తదేవ శుక్రం తద్బ్రహ్మ తదేవామృతమశ్నుతే. నచికేత, ప్రస్తుతం మనం అందరం అనేక లోకాల్లో, కొంతమంది స్వర్గలోకంలో, కొంతమంది భూలోకంలో వగైరా ఇట్లా ఉంటున్నప్పటికీ కూడా కొంతమంది ఈ లోకంలో అజ్ఞానావస్థలో వ్యవహరిస్తూ ఉండేవాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళ దృష్టిని మరల్చడం కోసమని ఈ రకమైనటువంటి ప్రారంభం చేస్తున్నారు. ఈ సంసారాన్ని ఒక వృక్షంగా ఆయన పోల్చాడు. అదొక అశ్వత్థ వృక్షం అన్నాడు. దీనికి మామూలు వృక్షాలు అయితే ఎలా ఉంటాయి అంటే వేళ్ళు కిందకుంటాయి, కొమ్మలు ఆకులు అవన్నీ కూడా పైన ఉంటాయి, మధ్యలో ఒక కాండలాగా స్థూలంగా ఉంటుంది. ఇలా మామూలు చెట్ల గురించి మనకు తెలుసు, దాని గురించి పెద్దగా వర్ణన అనవసరం. అయితే నువ్వు అనుకునేటటువంటి సంసారం, ఇహలోక భోగాలు, పరలోక భోగాలు వగైరా ఇవన్నీ కూడాను ఒక అశ్వత్థ వృక్షంగా పోల్చి ఇదంతా కూడా తల్లకిందుల వృక్షం అని చెబుతున్నారు. దీంట్లో ఎప్పుడైనా మూలం అనేటటువంటిది వేళ్ళు కింద ఉంటున్నాయి మన చెట్టుకి, ఈ చెట్టుకి మాత్రం మూలం పైన ఉంది అన్నాడు ఆయన. అదే బ్రహ్మ అన్నాడు. దాంట్లోంచి వచ్చింది ఇదంతా కూడా. కాబట్టి ఊర్ధ్వమూల, ఈ సంసార వృక్షం ఎలాంటిదంటే ఊర్ధ్వమూలం. అయితే వృక్షముని దీనికి పేరు కూడా పెట్టడంలో ఉద్దేశ్యం నశించిపోయేది కానీ శాశ్వతంగా ఉండేది కాదు అని చెప్పడం కోసమని. పైగా అశ్వత్థ అని దానికి పేరెట్టాడు. ఇంకా అనేక వృక్షాలు ఉన్నాయి ఈ లోకంలో. అశ్వత్థ వృక్షం అని దీనికి పేరెట్టాడు. మామూలుగా మనం రావి చెట్టు ఉంటుంటాం లోకంలో. అంటే ఈ మాటలో అది ఎక్కువ శాశ్వతంగా ఉండదు అనే అర్థం దాంట్లో స్ఫురిస్తోంది ఆ అశ్వత్థ అంటం చేత.
అంటే క్షణక్షణం మారిపోతూ ఉంటుందన్నమాట. జన్మ మరణ ప్రవాహ అనర్థ స్వరూపంగా అది క్షణక్షణానికి మారిపోతూ ఉంటుంది కనుక దానికి అశ్వత్థమును పేరెట్టాడు. పైగా ఒకప్పుడు కనపడుతుంది, ఒకప్పుడు కనపడదు. లోకంలో అరటి చెట్టు ఉందనుకోండి, అది పంట పండగానే దాన్ని నరికేస్తారు. దానివల్ల పెద్ద ఉపయోగం ఏం లేదు, అది ఒక నిస్సారమైనటువంటిది. అలాంటిదే కానీ ఇక్కడ ఉండేటువంటి సంసార వృక్షం అనేక మంది నాస్తికులు, పాషండ మతస్థులు, బౌద్ధులు, చార్వాకులు ఇష్టం వచ్చినట్టుగా తోచినట్టుగా వారికి బుద్ధిగా ఎలా భావిస్తే అలా వాళ్ళు జగత్తత్వాన్ని గురించి, పరమాత్మని గురించి చెప్పారు. కానీ అసలు విషయం కేవలం వేదాంత శాస్త్రాన్ని గ్రహించినటువంటి ఆత్మవేత్తలు ఉన్నారే, అలాంటి వాళ్ళు మాత్రం నిర్ణయించవలసి ఉంటుంది. వాళ్ళే నిర్ణయించారు. వాళ్ళు ఏమన్నారంటే ఈ సంసార వృక్షానికి మూలం బ్రహ్మ అని వాళ్ళు చెప్పారు. ఇది ఎలా ఏర్పడిందబ్బా? అంత శుద్ధమై గొప్పగా ఉండేటువంటి పరబ్రహ్మ నుండి ఈ జగత్తు ఎలాగా క్షణకాలం నశించిపోయేటటువంటి జగత్తు ఎలా ఆవిర్భవించింది అని విచారించి అవిద్య, కామకర్మ, అవ్యక్త బీజ ప్రభవ అన్నారు. అజ్ఞానం, కామం, కర్మలు మానవులు చేసుకున్నటువంటి ఇవన్నీ కూడా దీనికి కారణం అని చెప్పారు. అయితే ఇది ప్రారంభావస్థలో ఎలా ఉంది? చెట్టును మనం బీజం గింజ పెట్టి నీళ్లు పోసి, మొట్టమొదట్లో నీళ్లు పోసి పెంచడం కోసం ప్రయత్నిస్తాం. అది ఒక అంకురం బయటకు వస్తుంది. అది ఎలా ఉంటుంది అని మనం ఆలోచించినట్టయితే వేదాంత వేద్యమైనటువంటి పరబ్రహ్మ ఆయన యొక్క విజ్ఞానశక్తి, క్రియాశక్తి అని రెండు శక్తులు, ఆ రెండు శక్తులు కలిగినటువంటి ఒకనొక హిరణ్యగర్భుడున్నాడే మొట్టమొదట్లో పుట్టాడు. అదే అంకురంగా బయలుదేరింది సంసార వృక్షం. ఆ తర్వాత అనేక మంది తర్వాత క్రమంగా ఆయన సమస్త ప్రాణివర్గము యొక్క లింగ శరీర రూపుడు. ఆ లింగ శరీరాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడాను ఆ చెట్టుకి మ్రాను లావుగా ఉండేటటువంటివి. క్రమక్రమంగా దాంట్లోంచి ఇంకా క్రమక్రమంగా బయలుదేరి నీళ్లు పోయిగా పెద్దదైనటువంటి కొన్ని కొమ్మలు వస్తూ ఉంటాయి. ఆ కొమ్మలు దాంట్లోంచి కొన్ని ఆకులు. వాళ్ళు ఏమన్నాడు? శృతి స్మృతి న్యాయ విద్యా ఉపదేశ పలాశ. ఈ వృక్షంలో, ఈ సంసార వృక్షానికి దీని గురించి చెప్పేటటువంటివి వేదాలు, శాస్త్రాలు, అనేకమైనటువంటి విద్యలు. ఆ వాటి యొక్క ఉపదేశం ఏదైతే ఉందో అవే దానికి ఆకులుగా తెలుసుకో. ఈ చెట్టు ఏమైనా పూలు పూస్తుందా? యజ్ఞములు, దానములు, తపస్సులు ఇవన్నీ దానికి పూలుగా నువ్వు భావించు. పూలున్న తర్వాత పుష్పాలు, దాంట్లోంచి పండ్లు కూడా వస్తుంటాయి కదా, అదేమైనా ఉన్నాయా? ఉన్నాయన్నాడు. సుఖము, దుఃఖము, అనేక ప్రాణుల యొక్క అనుభవాలు ఇవన్నీ కూడాను దానికి ఫలంగా నువ్వు తెలుసుకో. చెట్టున్న తర్వాత పక్షులు కూడా దాంట్లో ఉంటాయి. అవి గూళ్ళు పెట్టుకుంటూ ఉంటాయి. అవి కూడా దీంట్లో మనకు కనపడుతున్నాయా అంటే ఆయా లోకాల్లో ఒక్కొక్క లోకం ఉంది. భూలోకం, భువర్లోకం, స్వర్లోకం, మహర్లోకం, ఇలాగే అనేక స్వర్గలోకం, బ్రహ్మలోకం. అవన్నీ కూడా ఒక గూళ్ళు. ఆ గూళ్ళల్లో పక్షులు కాపురం చేస్తూ ఉంటాయి. అక్కడ మనమందరం కూడా తిరుగుతున్నాం. ఇదే మందరి యొక్క గూళ్ళు అనమాట. ఇంకా తర్వాత కూడా శరీరాలు వేరే ఇంకా లోపల ఉండటానికి ఉన్నాయి. యమధర్మరాజు గారు నచికేతుడు చెప్పినట్టుగా ద్వాసుపర్ణ సయుజా సఖాయ సమానం వృక్షం పరిశస్వజాతి అనేటువంటి మంత్ర ప్రకారంగా ఈ శరీరం కూడా ఒక గూడు. ఈ శరీరం ఉండటానికి ఇంకొక ఇల్లు, అది ఉండటానికి ఒక ఊరు, అది ఉండటానికి ఒక లోకం. ఇలా ఆలోచించినట్టయితే ఇదంతా కూడా ఒకనొక గూడుగా లెక్కేసుకునైనా ప్రాణులు సుఖదుఖాలు, ఆనందాలు, శోకమోహాలు అన్నీ అనుభవిస్తూనే ఉంటున్నారు.
ఇవి ఆ చెట్లల్లో కాపురం చేస్తున్నటువంటి పక్షులు సాయంకాలం అయ్యేటప్పటికల్లా మళ్ళీ తిరిగి తిరిగి గూడుకి చేరుకుంటూ ఉంటాయి. మళ్ళీ పొద్దున్నే లేచి ధ్వని చేసుకుంటూ మళ్ళీ వాట్ల పని కోసమని, ఆహారం కోసమని దేశం నిండా తిరుగుతూ ఉంటూ ఉంటాయి. అవన్నీ ఏ రకంగా ఆ చెట్టు మీద కూర్చుని గోల చేస్తుంటూ ఉంటాయో అలాగా ఈ లోకాలలో అనేక మంది గంధర్వలోకం ఉంది. సంగీత ప్రధానమైనటువంటిది. వాళ్ళు సంగీత విద్యకి చాలా ముఖ్యులు. వాళ్ళు గానాలు చేసుకుంటూ ఉంటారు. కొంతమంది నవ్వుతూ ఉంటారు, కొంతమంది ఏడుస్తూ ఉంటూ ఉంటారు, అట్టహాసం చేస్తుంటారు, వెర్రి నవ్వులు నవ్వుతూ ఉంటారు. కొంతమంది వేదాలు చదువుతూ ఉంటారు, కొంతమంది హోమాలు చేస్తుంటారు. ఆశ్చర్యం. అందువలన అలాంటి అహాహాకారాలు, కొంతమంది ఏడుపుల్లో భారీ బాధపడుతూ ఉంటూ ఉంటారు. అనేక శబ్దాలు ఇలా ప్రపంచం అంతా కూడా వ్యాపించిపోయి ఉంటుందయ్యా. మరి ఏమండి, ఇన్ని పక్షులు ఇట్లా గోల చేస్తుంటూ ఉంటే మనం ఆ పక్కన మన ఇల్లు కట్టుకుని మనం దాంట్లో మనం ఎలా కాపురం చేస్తామండి? ఈ గోల భరించలేకుండా ఉన్నాం కదా. ఎప్పటికైనా ఈ చెట్టును మనం కొట్టేస్తే ఈ పైన పక్షులు రాకుండా మనకు సుఖంగా హాయిగా నిద్రపోతాం మనం అని ఒకడు ఆలోచించాడు. ఏం చేద్దాం అన్నాడు. అయితే మామూలుగా అయితే చెట్టు కొట్టడానికి ఏముంది, ఏదో ఒక గొడ్డలి, ఏదో రంపమో ఏదో పట్టుకొచ్చి కొడతారు. కానీ ఇది బ్రహ్మాండములన్నీ కూడాను ఒక వృక్షం కనుక అలా ఒక కత్తి కానీ గొడ్డలి కానీ తీసుకొచ్చి కట్టడానికి అవకాశాలు ఏం కనపట్టలేదు. కొడదామన్నా కూడా కుదరదు కూడాను. అయితే మరి ఏం చెయ్యాలి? వేదాంత విహిత బ్రహ్మాత్మ దర్శన అసంగ శస్త్రకృతోచ్ఛేద, దీనికి ఒక్కటే మార్గం అన్నాడు. ఇది పోవాలి అన్నట్టయితే వేదాంత శాస్త్రం ఒకటే దీనికి మార్గం. శాస్త్రం అంతా మార్గం అని కాదు. శాస్త్రం మనం శ్రవణం చేయగా దానివల్ల లభించినటువంటి బ్రహ్మాత్మభావం ఏదైతే ఉంటుందో అదిగో అదే ఒక పెద్ద ఒక శస్త్రం, కత్తి, గొడ్డల లాంటిది. అది దీన్ని నిర్మూలనం చేయగలదు. కానీ ఇంకా మిగతా వాళ్ళు ఎవరు ఏమీ చేయలేరు, ఏమనుకున్నా కూడా జరగదు కూడాను. ఏష సంసార వృక్షో అశ్వత్థ. ఇది ఎప్పుడు కూడాను అశ్వత్థ అంటం చేత మీరు గుర్తుంచుకోండి, రావ్యాకు ఎప్పుడు కదులుతూ ఉంటుంది. మిగతా ఆకులు అంతగా కదలవు. అట్లా ఈ లోకంలో ఇది అశ్వత్థ వృక్షం కనుక అశ్వత్థ వృక్షం పైన ఉన్నటువంటి ఆకులు ఎలా కదులుతూ ఉంటాయో ఈ సంసార మండలంలో కూడాను కర్మలు, కామన, కోరికలు ఇలాంటి వాటితో కదిలిపోయి చలిస్తూ నిమిషానికి మారిపోతూ భేదబుద్ధితో ఏమిటో వాళ్ళ ఆలోచనలు మనకు తెలియవు. అలా క్షణకాలానికి ఒక రకమైనటువంటి చంచల స్వభావం అలా ఉంటూ ఉంటారు ఈ లోకంలో ఉండేటటువంటి వాళ్ళు. అయితే మరి ఈ చెట్టుకి కొమ్మల గురించి ఏదైనా ఒక విషయం చెప్తావా అని అడిగా. అలాగే స్వర్గలోకం, నరకలోకం, మానవలోకం ఈ లోకాలని కూడాను ఒక రకంగా చూస్తే దీనికి అధోగతిగా ఉండేటువంటి కొమ్మలే. తల్లకిందులు చెట్టు కదా అసలు ఇది. కిందున్నాయి కొమ్మలు, మూలం పైరుందనమాట. ఇది ఎప్పటి నుంచి వచ్చింది, ఏ రోజున పెట్టారు, ఎవరు నీళ్లు పోశారు అని నువ్వు అడగడానికి లేదు, లాభం లేదు. అనాదిత్వాత్ చిరప్రవృత్త. ఎప్పటి నుంచి ఉంది అంటే అనాది. ఇంకా దీని గురించి మనం నిర్ణయించలేం కదా. అలాంటిది ఈ అశ్వత్థ వృక్షం అనేటటువంటిది. తదేవ శుక్రం తద్బ్రహ్మ తదేవామృతమశ్నుతే. కానీ మరొక రహస్యం కూడా మనం గుర్తిరగాలి. ఇంతదైనప్పటికీ కూడా మన్నేమీ ప్రతిబంధకించదు, దీనివల్ల మనకేమీ ప్రమాదం కూడా లేదు. లేకపోవడం ఏమిటి, రోజు ఏడుస్తుంటూ ఉంటే ప్రమాదం లేకపోవడం ఏమిటి అంటే ఉంది. కానీ ఎప్పుడైతే నువ్వు బ్రహ్మాత్మానుసంధానం చేసి కృతకృత్యుడు అవుతావో అటువాడికి దీనికి మూలమైనటువంటి అజ్ఞానం, కామకర్మలు అన్నీ కూడాను పోతాయి కనుక అలాంటి వాడు ఏ రకమైనటువంటి ఉద్వేగాన్ని చెందడం కానీ, ఏమి రకమైనటువంటి బాధలు అనుభవించడం కానీ వాడి దృష్టిలో ఈ వృక్షం అసలు కనపడదు. ఏది దీనికి మూలం, వాడు ఏం చూసి ఉంటే ఇది వాడు అలా చూడగలుగుతాడబ్బా అని అడిగితే మూలం తదేవ శుక్రం శుభ్రం శుద్ధం జ్యోతిష్మత్ తదేవ శుక్రం తద్బ్రహ్మ తదేవామృతమశ్నుతే.
నచికేత, అలాంటి అవినాశి నశించినటువంటి బ్రహ్మ పదార్థాన్ని ఎవడైతే తెలుసుకుంటాడో వాడికి ఇంకా తిరుగు లేకుండా పోతుంది, వాడి దృష్టిలో ఈ ప్రపంచం ఉండదన్నాడు ఆయన. అంటూ మరొక విషయం, దీని విషయంలో చాందోగ్యోపనిషత్తు దీని గురించి ఒక దృష్టాంతం చెప్పింది. అదేమందంటే వాచారంభణం వికారో నామధేయం మృతికేచ్చేవ సత్యం అని ఒక మాట ఉంది. కుండలు అలాగే బాణలు పిడతలు ముంతలు చేసేటటువంటి ఒక కుమ్మరున్నాడు. వాడు మట్టిని పాకంలోకి తయారు చేసి దాన్ని తయారు చేసుకుని ఈ పాత్రలన్నింటినీ తయారు చేస్తాడు. వాడు అన్నింటికీ కారణం ఏమిటంటే మట్టే. అదే మట్టి బాణగాను పిడతగాను రాయిగాను పెంకుగాను పిడతగాను మూకుడుగాను తయారవుతుంది. అన్నింట్లలోనూ ఉండేటటువంటిది మట్టే, కానీ అంతకంటే పేరు మారినంత మాత్రం చేత దాంట్లో మరొక పదార్థం వచ్చి ఉంటుంది అని మనం భావించడానికి అవకాశం లేదు. పేరు మార్పు, ఆకారం మార్పు, ఏదో బారుగా ఉంటుంది ఒకటి, పొట్టిగా ఉంటుంది ఒకటి, చిన్నగా ఉంటుంది ఒకటి, పెద్దదిగా ఉంటుంది. ఇవన్నీ కూడాను మట్టేరా, దానికంటే దీంట్లో వేరే ఏం లేదురా అనే భావం తెలిసిన వాడికి ఏ రకంగా అవన్నీ లేవో, అలాగే దీనికి మూలమైనటువంటి బ్రహ్మం తెలిసిన వాళ్ళకి కూడాను ఇవన్నీ కూడా ఉండవయ్యా. తదేవ శుక్రం తద్బ్రహ్మ తదేవామృతమశ్నుతే తస్మిన్ లోకాశ్రితా సర్వే తదు నాత్యేతి కశ్చన ఏతద్వైతతు. ఓ నచికేత, ఇది ఆ పరమాత్మయందే ఈ లోకాలన్నీ కూడాను కల్పితం. ఒక వటవృక్షం ఉంది, దాని గింజ చాలా చిన్నది, ఆ చెట్టు మాత్రం చాలా పెద్దది. అంత విశాలంగా ఉన్న వృక్షమంతా కూడాను ఆ గింజ లోపల ఇమిడి పూర్వం బీజరూపంగా ఉండిపోయింది. బీజస్యాంతరివంకురు జగదిదం ప్రాంగ్దిర్ వికల్పం పునర్మాయా కల్పిత దేశకాల కలనా వైచిత్ర్య చిత్రీకృతం అన్నారు శంకర భగవత్పాదులు దక్షిణామూర్తి స్తోత్రంలో. ఆ బీజం లోపల అంకురాలు కానీ శాఖలన్నీ కానీ ఆ లోపల ఏ రకంగా ఇమిడిపోయి ఉన్నాయో అలా పరమాత్మలో ఇవన్నీ కూడాను ఇమిడిపోయి ఉన్నాయి, సూక్ష్మంగా ఉన్నాయి. అంటే ఒకవేళ ఈ చెప్పినటువంటి ఉపమానానికి మనం మాట్లాడే దానికి తేడా ఉండొచ్చు. మీకు విషయం ఏదో కొంతవరకు తెలియటం కోసం మాట్లాడుతున్న మాటలు బాగా ఆలోచించినట్లయితే అంతరిక్షలోకంలో మేఘమండలం ఒకప్పుడు కదులుతూ ఉంటుంది. అదేదో వాయువు వలన అలా ఇలా కదులుతూ ఉంటుంది. ఆ కదిలిక వలన ఒక ఆకారం కనపడుతూ ఉంటుంది. మనకు గంధర్వుడు ఒక నగరం కట్టాడు అన్నట్టుగా కనపడుతూ ఉంటుంది. అలాగే ఎండమావుల్లో నీళ్లు కనపడుతూ ఉంటాయి. ఇవన్నీ యథార్థం అంటారా? అక్కడ నీళ్లు లేవు, అక్కడ గంధర్వుడు నగరం కట్టడం లేదు. అలాంటిదే ఈ జగత్తంతా పరమాత్మలో తప్ప దానికి సత్యత్వం మాత్రం ఏమాత్రం ఉంటుందని మీరు భావించద్దు. పరమార్థ దర్శనాభావాత్, పరమార్థ దర్శనం చేయని వాడికి ఇవన్నీ కనపడుతూ ఉంటాయి నాయన. ఎప్పుడైతే నీవు ఆత్మస్వరూప సాక్షాత్కారాన్ని పొందుతావో అప్పుడు నీకు ఇవన్నీ కూడా మాయమైపోతాయి, కానీ ఉండవు, కనపడవు కూడాను అని చెప్పారు. అయితే దీంట్లో నచికేతుడికి సందేహం, యమధర్మరాజా, తమరు చెప్పిన ప్రకారంగా ఈ సోదాహరణంగా తమ వివరణ ఒక రకమైన భావాన్ని నాకు కలిగించింది. కానీ ఈ జగత్తు యొక్క స్వరూపాన్ని గురించి మీరు మాట్లాడిన రీతిలో ఇదంతా జడ పదార్థం అన్నట్టుగా మీ మాటల్లో నేను తెలుసుకుంటున్నాను. కానీ ఈ రోజున ఇప్పుడు హఠాత్తుగా అజ్ఞానావస్థలో ఉన్నవాడికి ఒక గురువు జ్ఞానబోధ చేస్తుంటూ ఉంటాడు. దాని యందు విశ్వాసం ఉంటే ఆ బోధ కుదురుతుంది, కానీ విశ్వాసం లేని వాడికి మనం చెప్పలేం. అస్థిచేవోపలబ్ధవ్య అస్థిభావ ప్రసీదతి అంటాడు ముందు కూడాను. అయినా నువ్వు ముందు అస్థిభావాన్ని పొందు అని చెబుతాడు. అలాంటప్పుడు ఆ స్థితిలో వాడు ప్రతిపాదన చేసే సమయంలో వాడు బ్రహ్మ సాక్షాత్కారాన్ని ఇంకా పొందలేదు. బ్రహ్మ ఉందని వాడేదో చెప్తున్నాడు, వీడు నమ్ముతున్నాడు. ఏదైనా ఒక దృష్టాంతం చెబుతావా అని మనం అడిగి తెలుసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. కేవలం గురువు స్వతంత్రంగా చెప్తున్నాడని అనుకోవడానికి లేదు. ఉపనిషత్తులు అలా చెబుతున్నాయి కాబట్టి ఆయన కూడా అలాగే చెబుతున్నాడు. ఇప్పుడు ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే,
వేదాలు ధర్మతత్వాన్ని బోధిస్తూ ఉంటుంటాయి, బ్రహ్మతత్వాన్ని బోధిస్తూ ఉంటాయి. ధర్మ మార్గాన్ని చెప్పేటటువంటి వేదాలు ధర్మస్వరూపాన్ని చెప్పేటప్పుడు అది కేవలం అనుష్ఠానం చేయటమే దాని యందు లక్ష్యం. చేసిన తర్వాత దాని ఫలాన్ని తర్వాత వాడు పొందుతాడు అనే విశ్వాసం వాళ్ళు అక్కడ చెబుతున్నారు. ఆ వేదాలే వర్ణిస్తున్నాయి. మీరు ఇప్పుడు నా మాట విని ఈ పనులు చేయండి, ఈ ధర్మం ఆచరించండి, దీనివల్ల మీకు ఈ ప్రయోజనం లభిస్తుంది అని అది చెబుతోంది. ఆచరించేటప్పుడు వాడికి ప్రయోజనాన్ని గురించి వాడికి ఏం విశ్వాసం ఉందండి? ఏమో ఈ లోకంలో సిద్ధిస్తుందో సిద్ధించదో, ఇది ఏ లోకాంతరంలోనో ఏ దేహాంతరంలోనో కాలాంతరంలోనో ఈ ప్రయోజనం మనకు సిద్ధించదు. స్వర్గలోకం అంటే అది ఇప్పుడు మనకు వచ్చేది కాదు. ఈ లోకంలో ఏదో వాడు పశుపక్షాదులు, ఏదో పశువులు, ఏదో ఇళ్ళు, డబ్బు, దోసుకం ఇలాంటివన్నీ కోరాడు. కానీ చేయగానే వెంటనే వాడికి వస్తున్నాయంటే నమ్మకం లేదు. అసలు వాడి జీవిత మధ్యలో కూడా ఒకప్పుడు రాకపోవచ్చు కూడాను. కారణం ఏమిటి అంటే ప్రబలమైనటువంటి ప్రతిబంధకం కూడా ఉన్నప్పుడు కూడా రాకపోతాయి. మరి అవి వాళ్ళు ఆ ధర్మతత్వాన్ని గురించి వాళ్ళు బోధిస్తే వీళ్ళు ఎలా నమ్ముతున్నారు? నీకేదైనా దాంట్లో అనుభవం కానీ ఏదైనా నీకు కనపడుతుందా అంటే ధర్మతత్వం దగ్గర అనుభవం ఏమి ఉండదు. అలాంటిది కాదు బ్రహ్మతత్వం, అనుభవాత్మకమైనటువంటి శాస్త్రం. అనుభవం కూడా మాకు ప్రమాణం అని భాష్యకారుడు అంటుంటారు. కాబట్టి అలాంటి అనుభవాన్ని అనేక మంది మహాత్ములు, బ్రహ్మవేత్తలు వాళ్ళ అనుభవాల గురించి మనం వింటూ ఉంటాం. ఉపనిషత్తులు చెబుతున్నాయి, ఇంకా అనేక ఇతిహాస పురాణాలు మాట్లాడుతున్నాయి. అలాంటి దాన్ని బట్టి కూడా మనం విశ్వసించాలి. అస్థిత్యోపలబ్ధవ్య అస్థిభావ ప్రసీదతి అంటాడు ఆయన. దీనికి ఊరికే మొండిగా శృతి చెప్పింది కాబట్టి నువ్వు విను, నమ్ము అని నేనంటల్లా. ఇక్కడ వేదాంతం దగ్గర కొన్ని చిహ్నములు, గుర్తులు కూడాను పరమాత్మ ఉన్నట్టుగా వాళ్ళు చెబుతారు. దాన్ని వాళ్ళు చెప్పారు నువ్వు నమ్మద్దు. నీ మనస్సుకు కూడా నీకు నచ్చితే, అనుభవం కుదిరితే నమ్ము. నచికేత ఇదిదం కించ జగత్సర్వం ప్రాణ ఏజిత నిశ్రుతం మహద్భయం వజ్రముద్యతం ఏతద్విదురమృతాస్తే భవంతి. నాయన, ఈ లోకంలో ఈ జడమైనటువంటి ప్రపంచం కదులుతోంది, మెదులుతోంది, వ్యవహరిస్తోంది. అనుకున్నాం అశ్వత్థ వృక్షం అని. దాంట్లో ఉండే విభాగాలు చాలా మనం చెప్పుకున్నాం. అవన్నీ కూడా జడాలు, కానీ ఏది చేతనమైంది ఏం కాదు. కానీ వ్యవహారం జరుగుతోంది. అనేక రకాలుగా మనుషులు తిరుగుతున్నారు, వెళుతున్నారు. స్వర్గలోకంలో దేవతలు, యాజ్యం, వ్యవహారాలు అన్నీ నడుస్తున్నాయి. దీనికి అంతకీ కూడాను జడమైనటువంటి ప్రపంచం ఆ రకమైన వ్యాపారం చేస్తోంది అంటే దాని వెనకాల ఏదో ఒక శక్తి ఉంటుంది. లేకపోతే అది చేయలేదు అనే భావన నువ్వు గుర్తెరగాలి. ఏది కదులుతోందో, మాట్లాడుతోందో, చేస్తున్నాయో మనం కూడాను అలాంటి వాళ్ళమే. మహద్భయం వజ్రముద్యతం ఏతద్విదురమృతాస్తే భవంతి. ఆయన యందు నువ్వు భయం పెట్టుకో. ఆ పరబ్రహ్మ చెప్పినటువంటి ఆయన వల్ల మనకు భయం అంటే ఆయన ఏదైనా భయంకరంగా మనకు కనపడతాడా? దెయ్యంలాగా మీకు ఏమైనా? దెయ్యాలను చూస్తే భయం వేస్తుంది. అలాంటి వాడేం కాదే. పరమశాంతమైనటువంటి స్వరూపమును ఉపనిషత్తులు చెబుతున్నాయే. మహద్భయం వజ్రముద్యతం ఏతద్విదురమృతాస్తే భవంతి అంటున్నాడు నచికేతుడితో మాట్లాడుతూ యమధర్మరాజు. ఒక భయంకరంగా అపరాధం చేసిన వాడిని శిక్షించేటప్పుడు అవతల వాడు కర్రెత్తి కొడతాను అని ఎలా అంటూ ఉంటాడో, దేవేంద్రుడు వజ్రాయుధం ఎత్తి వృత్రాసురుని వారిని సంహరించడం కోసం అని ఏ రకంగా పుట్టుకుంటాడో అలాంటి దాన్నిగా నువ్వు గుర్తెరుగు అని కూడా ఒక మాట అన్నాడు ఆయన. ఏమిటండి, బెదిరిస్తున్నాడా లేకపోతే దడిపిస్తున్నాడా? అదేం కాదు. అంటే ఆయన శాసనం అమైవాజ్ఞ శృతి స్మృతి అని చెప్పింది. పరమాత్మ యొక్క ఆజ్ఞారూపములే ఈ శృతులు స్మృతులు అన్నీ కూడాను. వాటిని ఎవరైతే ఉల్లంఘిస్తారో అలాంటి వాళ్ళు తన భగవద్ ఆజ్ఞ ఉల్లంఘనం చేసినటువంటి దోషం ఆజ్ఞలు చేసిన వాళ్ళు ఉన్నారే, వాళ్ళు ఆయన పట్ల అపరాధం చేసిన వాళ్ళు కాబట్టి వాళ్ళని శిక్షించడానికి రెడీగా ఉంటాడు ఆయన. మహద్భయం వజ్రముద్యతం ఏతద్విదురమృతాస్తే భవంతి. తైత్రీయం ఉంటుంది, భీషాస్మాద్వాతః పవతే భీషోదేతి సూర్య భీషాస్మాదగ్నిశ్చేంద్రశ్చ మృత్యుర్ధావతి పంచమయితి అని ఉంటుంది.
ఆయనకి భయపడుతూ లోకమంతా కూడా వ్యవహరిస్తోందయ్యా. దిక్పాలకులు అగ్ని, ఇంద్ర, యమ, వరుణ, కుబేర వాళ్ళు కూడా గడగడలాడిపోతున్నారు. పరమాత్మ శాసనానికి మనం బద్ధులమై వ్యవహరించవలసిన వాళ్ళం. ఎక్కడ తేడా వస్తే పరమాత్మను శిక్షిస్తాడో కదా అని వాళ్ళందరూ కూడా దడుస్తున్నారు కదా. అలాంటి పరిస్థితులన్నీ మనకు దీంట్లో వేదశాస్త్రాల్లోనూ నీ అనుభవంగా కూడా నీకు కనపడుతున్నాయి. నేను చెబుతున్న విషయాలు నీకు అనుభవం కలిగినట్లయితే అది తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఎంతమైనా ఉంది. పైగా ఇంకొక రహస్యం, ఈ మానవ జన్మ నీకు లభించి హఠాత్తుగా నువ్వు భూలోకంలోంచి నా దగ్గరికి వచ్చావు. నేను బ్రహ్మవేత్తనని నువ్వు నిర్ణయించుకొని, నన్ను గురువుగా నిర్ణయించుకొని, నువ్వు అన్యత్ర ధర్మాత్ అన్యత్రా ధర్మాత్ అన్యత్రాస్మాత్ కృతాకృతాత్ అన్యత్ర భూతాచ్చ భవ్యాచ యత్తత్పశ్యసి తద్వద అని నువ్వు నన్ను అడిగావు. చాలా గొప్ప విషయం అది. ఇహ చేదశగద్బోద్ధుం ప్రాక్శరీరస్య విశ్రసః తతస్సర్గేషు లోకేషు శరీరత్వాయ కల్పతే. నచికేత, నువ్వు నిజంగా ఎంతో శూరుడివి, ధీరుడు అని చెప్పాలయా నిన్ను. నేను కూడా ఇంత ధైర్యం చేయలేకపోయినాను మొట్టమొదట్లో. ఏదో నాచికేతాజ్ఞ చేసి నేను ఈ లోకంలో ఉంటున్నాను. ఆ రోజునే నాకు బ్రహ్మ విజ్ఞానం కలిగినట్టయితే నాకు ఈ గోల లేకుండా పోయేది. ఇహచేద్ అశకద్బోద్ధుం ప్రాక్ శరీరస్య విశ్రసః. దీపం ఉండగానే పనులు పూర్తి చేసుకో, కొంప నడిపించుకో, జాగ్రత్త పడు అంటుంటారు చూడండి ఓ మాట. దీపాలు పోయిన తర్వాత నువ్వు చేసేది ఏముంటుంది? ఏం కనపడదుగా. అలాగే ఈ శరీరం ఉండగానే నీవు ఈ రకంగా ఆత్మస్వరూపాన్ని సాక్షాత్కారం కోసం ప్రయత్నం చేయటం అనేది చాలా గొప్ప. నువ్వే కాదు, ఎవడైనా ఇంతే. ఇహచేదవేది దశసత్యమస్తి అంటూ కేనోపనిషత్తు కూడాను ఇక్కడ తెలుసుకుంటేనే నీకు ఆత్మస్వరూప సాక్షాత్కారం కలుగుతుంది. నచేదిహావేదీన్ మహతీ వినష్టి. నేను ఇక్కడి నుంచి చూస్తాను, ఏదో చేస్తాను అంటే ఆ తర్వాత జన్మ ఏదో ఎవడికి తెలుసు, కుక్కో నక్కో మరోటో తెలియదు కదా. అప్పుడు నువ్వు చేసేది ఏం లేదు ఇంకక్కడ. కాబట్టి ఇహచేద్ అసగద్బోద్ధం శరీరస్య విశ్రస ప్రాక్. ఈ శరీరం పడిపోక ముందే జాగ్రత్త పడు. తత సర్గేషు లోకేషు, ఒకవేళ నువ్వు జాగ్రత్త పడక చూద్దాంలే అని ఔదాసీన్యంతో లెక్క చేయక విడిచిపెట్టేశావనుకో, అటువంటి పరిస్థితుల్లో ఈ సర్గం ఉంది, జగత్తు, ఈ లోకాలున్నాయే, ఈ లోకాల్లో పుట్టడం, మరణించటం, తిరుగుతూ ఉండటం ఇంతే. నీకు ఎంతకంటే మార్గం ఉండదు. దాంతోనే నీవు ఉండిపోతావు. నేను మరొక్కడు కూడా చెబుతున్నాను నీకు, హెచ్చరిక అన్నమాట ఇది. యథాదర్శే తథాత్మని యథా స్వప్నే తథా పితృలోకే యథాప్సుపరీవద దృశే తథా గంధర్వలోకే ఛాయాతపయోరివ బ్రహ్మలోకే. నాయన నచికేత, ఆత్మస్వరూప సాక్షాత్కారానికి, వేదాంత విచారం చేయడానికి అనువైనటువంటి చోటు ఒక మానవలోకమే. అక్కడి నుంచి నువ్వు ఇక్కడికి వచ్చావు, మానవ స్వరూపుడు కాబట్టి నువ్వు మానవలోకంలో ఉన్నవాడి కింద లెక్క. ఈ లోకంలో ఆత్మస్వరూప సాక్షాత్కారం కలిగినట్టుగా నీకు ఏ లోకంలో కూడా కలగదు. ఒకవేళ నువ్వు ఏదైనా గంధర్వలోకం కానీ, పితృలోకం కానీ, బ్రహ్మలోకం కానీ, ఏదైనా లోకాలకు వెళదాను వెతుక్కుందామని అనుకుంటావు అనుకో, తిరుగు. ఎక్కడ తిరిగినా కూడా నీకు ఇలాంటి స్థితి మాత్రం నీకు రాదు అని శృతి ఇలా చెబుతోంది. జాగ్రత్తగా విను. యథా ఆదర్శే తథా ఆత్మని. ముఖాన్ని మనం చూసుకోవటానికి కొన్ని ప్రతిబింబానికి కొన్ని ఉపాధులు, స్థానాలు కొన్ని ఉంటుంటాయి లోకంలో. నీళ్లలో కూడా ముఖం చూసుకోవచ్చు. అలాగే లేకపోతే అద్దంలో చూసుకోవచ్చు. నీళ్లలో చూసుకున్నాడు అనుకోండి, ఏమిటో సరిగ్గా కనపడదు, మసకగా ఉంటుంది. అదే కనుక అద్దంలో చూసుకున్నట్లయితే స్పష్టంగా కనపడుతుందన్నమాట. మానవలోకంలో ఆత్మస్వరూప సాక్షాత్కారం అద్దంలో వాడి ముఖం స్పష్టంగా కనపడ్డట్టుగా ఈ లోకంలో అలాంటిది ఈ లోకంలో స్వరూప సాక్షాత్కారం కలుగుతుంది. ఆయన యథా ఆదర్శే తథా ఆత్మని యథా స్వప్నే. స్వప్నంలో ఒకవేళ కూడా నిన్ను చూసుకోవడం కానీ, ఏదో ఒకడు నీతో మాట్లాడటం కానీ ఇలాంటివి ఏవైనా జరగచ్చు. అవి కూడా అంత స్పష్టంగా ఉండవు. అలాగే పితృలోకంలో కూడా ఆత్మస్వరూప సాక్షాత్కారం అలా మందంగా ఉంటుంది, కానీ అంత గొప్పగా చెప్పుకోవడానికి వీల్లేదు. ఆ లోకం కూడా అంత ప్రశస్తమైంది కాదు ఆత్మస్వరూప సాక్షాత్కారానికి.
అదేదో భోగలోకం కావచ్చు, పితృదేవతలందరూ ఉంటూ ఉండొచ్చు, వాళ్ళు ఏదో ఆనందం అనుభవించవచ్చు. కానీ అవన్నీ ఎడంగా పెట్టు ముందు. యథాప్సుపరీవత దృశే తథా గంధర్వలోకే, నీళ్లలో కనపడితే ఎలా ముఖం ఉంటుందో అలా గంధర్వలోకంలోకి వెళ్ళిన తర్వాత అక్కడ నువ్వు ఆత్మస్వరూప సాక్షాత్కారానికి ప్రయత్నాలు చేస్తే నీళ్లల్లో ముఖం చూచినట్టుగా మసగగా కనపడుతుంది, కానీ నీకు క్లీన్గా కనపడదు. ఛాయాతపయోరి బ్రహ్మలోకే, బ్రహ్మలోకం ఉంది అన్నింటికంటే గొప్పది, అక్కడ కూడా చూడొచ్చు. అది క్రమ ముక్తికి కూడాను స్థానం, చాలా గొప్పది. కానీ అక్కడ కూడా ఎంత స్పష్టంగా కనపడుతుందని చెప్పడానికి లేదు. పైగా ఆ లోకం మనకు అంత లభించేది కూడా కాదు. ఏదో ఏ లోకానికైనా కర్మణా పితృలోక అంటారు అడుగడుగునా కూడా భాష్యకారుడు. కర్మల వల్ల పితృలోకానికి వెళ్ళే అవకాశం ఉంటుంది, స్వర్గలోకానికి కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది. బ్రహ్మలోకం వెళ్ళటం అనే మాట అది చాలా అరుదు, ఎవరికో కానీ ఇది లభించేది కాదు. అలాంటి బ్రహ్మలోకంలో కూడా అంత స్పష్టంగా లభించినటువంటిది భూలోకంలో లభిస్తోంది అంటే నువ్వు ఈ స్థితిలో నువ్వు చాలా గొప్ప అదృష్టవంతుడివి, అమాంతంగా నా దగ్గరకు వచ్చేసావు అంటూ చెప్పారు ఆయన. పైగా మరొక్కటి, ఇంద్రియాణం పృథగ్భావం ఉదయాస్తమయౌ చేయత్ పృథగుత్పద్యమానానాం మత్వాధీరో నశోచతి. అయితే ఇక్కడ ఇంత కష్టపడి ఈ లోకంలో ఏమైనా సరే, ఈ లోకంలో మానవ లోకంలోనే నువ్వు ఆత్మస్వరూప సాక్షాత్కారం పొందాలి నువ్వు అంటున్నావు కదా, ఏమిటబ్బా అంత దీని గురించి మీరు మరీ అలా చెప్తున్నారు అన్నట్టయితే, జాగ్రత్త దశలో ఇంద్రియాలతో నువ్వు వ్యవహరిస్తున్నావు, ఇంద్రియాలన్నీ కూడాను జాగ్రత్త దశలో నీకు వస్తున్నాయి. అలాగే స్వప్నకాలంలో ఇవన్నీ కూడా దాంట్లో లీనమైపోతున్నాయి. అక్కడి నుంచి మళ్ళీ బయటకు వస్తున్నావు, మళ్ళీ ఆవిర్భవిస్తున్నాయి. ఇంతేగాని వాట్ల వలన నీకు పెద్ద ఉపయోగం ఏం కనపడలేదు. వీటిని అతిక్రమించి ఎవరైతే ఆత్మతత్వాన్ని తెలుసుకుంటారో అలాంటి వాడు ధీరో నశోచతి పృథక్ ఉత్పద్యమానానాం. అంటే నీకు ఆధారం ఏమిటి అంటే, నేను వేదాంత విచారం చెయ్యను, నాకు వేదాంతం అక్కర్లేదు అని అన్నావు అనుకో, వదిలేసేయి. అయితే ఏం చేస్తావు, ఇంద్రియారామ, ఇంద్రియాలతోనే వ్యవహరిస్తూ దాంతోనే ఆడుకుంటూ దాంతోనే వ్యవహరిస్తూ ఉంటూ ఉంటావు. ఆ ఇంద్రియాలే నీకు లక్ష్యం. అవి పగలంతా నీ దగ్గర ఉంటుంటాయి, నిన్నేదో మోసం చేస్తుంటాయి, ఆ శబ్దరూపరసగంధాదుల పట్ల ఆసక్తిని చూపిస్తూ ఉంటుంటాయి. స్వప్నంలోకి వెళ్ళేటప్పటికల్లా ఇవన్నీ మళ్ళీ మాయమైపోతూ ఉంటుంటాయి. అక్కడ ఏం జరుగుతుందో ఏదో మనకు తెలియదు, ఏదో జరుగుతోంది, తెలియపోవట్లేదు, ఏదో కొంతమందికి ఒక రకరకాలుగా జరుగుతోంది, మళ్ళీ పుడుతున్నాయి. ఇంతేగాని అంతకంటే నీకు సత్యత్వం ఏం కనపట్టలేదు. ఆత్మవిజ్ఞానాన్ని విడిచిపెట్టి ఇంద్రియాలతో నేను వ్యవహరిస్తాను అనుకున్నటువంటి ఆ ఇంద్రియాలు కూడా నీకు ఉదయం 6 గంటల దగ్గర నుంచి సాయంకాలం 6 గంటల వరకు కూడా నీతో పాటు ఉంటాయని చెప్పడానికి లేదు. మధ్యలో నిద్ర వస్తుంది నీకు, ఆ తర్వాత నిద్ర వస్తుంది, అప్పుడన్నీ కూడా లీనమైపోతూ ఉంటాయి. కాబట్టి ఈ రకమైనటువంటి అనిత్యమైనటువంటి వేట్లతో, అనిత్యమైనటువంటి వాటితో వ్యవహరించడం అనేది ఉందే, అదంత బుద్ధిమంతుడి లక్షణం కాదయ్యా. అందువలన ఆత్మవిజ్ఞానాన్ని గురించి నువ్వు ప్రయత్నాలు చేయవలసిందిగా నేను హెచ్చరిస్తున్నాను. న సందృశే తిష్టతి రూపమస్య న చక్షుషా పశ్యతి కశ్చనైనం హృదా మనీషా మనసాభిక్లుప్తో జేనం విదురమృతాస్తే భవంతి. నచికేత, అయితే ఒక్క చిక్కుంది. నువ్వు ప్రాకృత జనుల్లాగా అనవసరంగా నన్ను ప్రశ్నిస్తే నీకు ఉపయోగం ఉండదు. ఏమండి, అందరూ కూడా ఏదో ఘటాన్ని చూస్తున్నారు, పటాన్ని చూస్తున్నారు, మరోటి చూస్తున్నారు, అందరూ చూస్తున్నారు. అలా భగవంతుడిని మనం చూడటం కుదరటలేదే. కాబట్టి అంత కనపడినటువంటి ఆయన కోసమని అంత పాకుళ్ళాడి ఇలా ఎందుకు మనం ప్రయత్నించడం అబ్బా అని ఒకవేళ నీకు కలగచ్చు, దాన్ని నేనేం చేయలేను. అయితే ఉన్నవాడికి కూడా అందరికీ అన్ని కళ్ళతో చూస్తున్నాడా అని వాళ్ళని అడిగితే వాళ్ళు ఏం చెబుతారో అది నువ్వే చెప్పాలి, నేను అడగను వాళ్ళని. హిమాలయాలలో ఇప్పుడు ఇక్కడ ఏముందో నువ్వు చూసి చెప్పగలవా? ఇక్కడి నుంచి నీ కన్ను ఇక్కడ ఉన్నటువంటి వాటిని సరిగ్గా చూడలేదు. ఉన్నా కూడా కామెర్ల రోగగ్రస్తుడు తెల్లగా శంఖం ఉంటే పచ్చగా ఉందని చెబుతాడు. అలాగే విచిత్రమైనటువంటిది ఒక రకంగా ఉంటే ఒక రకంగా కనపడుతుంది. కొంతమందికి 2 చంద్రులు ఉన్నట్టుగా భ్రాంతి.
లోకంలో అనేక రకాల భ్రాంతులు ఉన్నాయి. సుక్తిగను చూచాడు వాడు వెండనుకుంటున్నాడు, తాడును చూచాడు పామనుకుంటున్నాడు, గంతులు వేస్తున్నాడు అలరి. ఇది పరిస్థితి. ఇలాగా ఉన్నా కూడా ఆ కన్ను సక్రమంగా వీడికి ఉపయోగించట్లేదే. విచిత్రమైన రూపాలు చూపిస్తోంది కానీ వాస్తవ స్వరూపాలను చూపించట్లేదు కదా. ఒకప్పుడు అసలు చూపించదు, చూపిస్తే విపరీతంగా చూపిస్తుంది, అది ఏమిటో తెలియదు. అందువలన దీన్ని పుచ్చుకుని నన్ను అనవసరంగా నువ్వు ప్రశ్నించద్దు. అందుకోసమనే దానికి రూపం లేకుండా మాయమైపోయింది ఆత్మ. రూపం ఉన్నటువంటి ఘటపటాదుల యొక్క గతి ఏమిటో నా గతి కూడా అలాగే ఉంటుందని అది రూపం లేకుండా పోయింది అసలు. నా సందృశే తిష్టతి రూపమస్య న చక్షుషా పశ్యతి కశ్చనైనం. అయితే మరి మీరు దర్శించు దర్శించు అని నన్ను ఊరికే అదే పనిగా చెప్తున్నారు కదా, ఇదేమిటని అడిగాడు. హృదామనీషా మనసాభిక్లుప్తోయేనం విదురమృతాస్తే భవంతి. నచికేత, నువ్వు హృదయంతో చూడమన్నాడు. అంటే మనస్సు కంటే కూడా గొప్పది బుద్ధి. మనస్సు సంకల్ప వికల్పాత్మకంగా ఉంటుంది, కాసేపు అనుకుంటుంది, కాసేపు మానుతుంది. వీటనన్నిటినీ అరికట్టి ఒక స్థితి నియమించేటటువంటి సామర్థ్యం ఒక్క బుద్ధికి ఉంటుంది. అది హృదయం లోపలే ఉంటుంది. మనస్సు హృదయం రెండు కూడా అవే. ఇదేమో ఆందోళన చెందుతూ డోలాయమానంగా నిశ్చయం చేసుకోలేక ఏడుస్తూ ఉంటుంటుంది మనస్సు. ఇది అలా కాకుండా ఒకానొక నిశ్చితమైనటువంటి భావంతో ఉంటుంది ఎప్పుడు కూడా బుద్ధి. అందువల్లనే నచికేతుడితో మాట్లాడుతూ యమధర్మరాజు గారు దృశ్యతే త్వగ్రియా బుద్ధ్యా సూక్ష్మయా సూక్ష్మదర్శిభి అనంటూ ఏకాగ్రచిత్తాన్ని ఏకాగ్ర బుద్ధిని గురించి గొప్పగా ప్రశంసించారు ఆయన. అలాంటి బుద్ధితో చూడాల్సిందే కానీ ఆ బుద్ధి చేత అది ప్రకాశింపబడుతుంది. ఆ ప్రకాశింపబడినటువంటి ఆత్మను నువ్వు దర్శించవచ్చు, అది తెలుసుకోవచ్చు. ఆ జ్ఞాని అమృతాస్తే భవంతి. అలాంటి జ్ఞానులు అమృతులైపోతారయ్యా. అది కష్టమేమోనండి అన్నాడు. కష్టమేనే విషయం చెబుతున్నాను నేను, తేలికైన విషయం నేను చెప్పడం ఎందుకు, నీకే తెలుసు కదా. పోనీ ఇంకొక రకంగా చెబుతాను విను. మరీ పాపం నువ్వు వరి ఏదో అలాగా ఉన్నావు కదా. యదా పంచావతిష్టంతే జ్ఞానాని మనసా సహా బుద్ధిశ్చన విచేష్టేత తామాహు పరమాంగతిం. నచికేత, ఓ పని చేద్దాం, మధ్య మార్గం. అటు కర్మ మార్గం కాదు, ఇటు జ్ఞాన మార్గం కాదు, యోగ మార్గంలో ఆలోచిద్దాం. అది ఒక రకంగా గొప్పదే. ఎందుకంటే యమనియమాసన ప్రాణాయామాలన్నీ కూడా చేయటం, మనస్సును ఏకాగ్రచిత్తంగా తయారు చేసుకోవటం. అటువంటి పరిస్థితుల్లో నీకు ఈ విషయాల పట్ల ఏమాత్రం ఆసక్తి ఉండడానికి అవకాశం లేదు. అటువంటి యోగాభ్యాసం ఎవరైతే చేస్తారో మనస్సును అరికట్టడమే దానికి ప్రధానమైనటువంటి లక్ష్యం. ఎందుకంటే ఇది చాలా చంచలమైనటువంటిది. దానికి తోడుగా ఉంటాయి ఇంద్రియాలు, అవ్వో అంతకంటే చంచలమైనవి. ఇది ఏం చెబితే అది వింటూ ఉంటాయి తప్ప వాటకంటూ వేరే బుద్ధే లేదు అసలు, జడములైనటువంటివి. ఈ మనస్సు ఇదొక దరిద్రమైనటువంటిది. ఇది ఎప్పుడు ఏ సమయానికి ఏం చెబుతుందో దానికే తెలియదు. అందువలన బుద్ధిని ఏకాగ్రచిత్తం చేసుకోవడం కోసమని, మనస్సును అరికట్టడం కోసమని, తనలో ఉన్న కామక్రోధాదులు పోగొట్టుకోవడం కోసమని పతంజలి మహర్షి యోగశాస్త్రాన్ని రచించారు. యోగశ్చిత్తవృత్తి నిరోధ అంటారు. ఆ యోగసిద్ధులు పొందినట్లయితే అది సమాధిలో యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధ్యాన ధారణ సమాధి చివరిది 8వది అష్టాంగ యోగాలు అంటారు వీటిని. దాంట్లో కనుక ఉన్నట్టయితే అది సబీజ సమాధి నిర్బీజ సమాధి అని 2 రకాలుగా ఉందని యోగశాస్త్రంలో రాశారు. అలాంటి స్థితి కనుక ఉన్నట్టయితే అది కూడా స్థిరం ఇంద్రియ ధారణం, సమస్త ఇంద్రియములు స్వాధీనంలో ఉండేటటువంటిదయ్యా. అది కూడా చాలా గొప్పది. అయితే దాన్ని నువ్వు అవలంబించినా కూడా దాంట్లో కూడా నిధిధ్యాసనం అని ఒకటి ఉంది. అది సమాధి లాంటిదే. మామూలుగా శ్రవణము మననము నిధిధ్యాసనం అని అంటుంటాం కదా. దాంట్లో నిధిధ్యాసన స్థానంలో ఆ సమాధి, దాంట్లో పరమాత్మ స్వరూపాన్ని దర్శించే అవకాశం ఉంటుంది. అలాంటి ఏకాగ్ర చిత్తంలో దానికోసం కూడా ప్రయత్నం చేస్తే తామాహు పరమాంగతిం, అది కూడా చాలా గొప్ప స్థితి అని చెప్పడంలో సందేహమేం లేదయ్యా. అయితే దాని గురించి చాలా శ్రమపడాలి. ఆహార విహారాదులు కూడా చాలా శ్రమపడాలి. భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్పారు యోగాన్ని గురించి. 6వ అధ్యాయంలో ఆయన మాట్లాడుతూ ఆయన ఈ శరీరాన్ని తన స్వాధీనంలో ఉంచుకోవాలి.
యుక్తాహార విహారస్య యుక్తచేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగోభవతి దుఃఖ అన్నారు ఆయన. ఆహార విహారాలు స్వాధీనంలో ఉండాలి. అదే పనిగా తిన్నట్లయితే ఆహారం శరీరం వాడికి స్వాధీనంలో ఉండదు. అదే అన్నారు, నాత్యశ్నతస్తు యోగోస్తి నచైకాంత మనశ్నత నచాతి స్వప్నశీలస్య జాగ్రత్తో నైవచార్జున. నాత్యశ్నతస్తు యోగోస్తి, బాగా మిక్కటంగా తినేటటువంటి వాడికి యోగం కుదరదన్నాడు. అలా అని శాంతం మానేశాడు అనుకోండి, దేహం పడిపోతుంది, లేవలేడు, వాడు ఏమీ చేయలేడు. ఎంత యుక్తాహార విహారం, ఎంత ఆహారం శరీరానికి అవసరం, ఎలాగే వ్యవహారం కూడా ఎంత అవసరం, ఇలాంటివన్నీ కూడా ముందు వాళ్ళు ఆహారం గురించి సత్వశుద్ధి, ఆహారాత్ సత్వశుద్ధి సత్వాత్ సంజాయతే జ్ఞానం అని ఇవన్నీ వాడు చెప్తారు. సాత్విక ఆహారం అని ఎందుకోసమనే ఆహారాన్ని 3గా విభాగం చేశారు భగవద్గీతలో కృష్ణ పరమాత్మ. యోగి అయినటువంటి వాడు సాత్విక ఆహారమే తీసుకుంటాడు, కానీ రాజసాహారం తినకూడదు. అది మా ఇంద్రియాలను ఉద్వేగపరుస్తుంది, ప్రమాదాన్ని తీసుకెడుతుంది. ఏం చేస్తాడో వాడికే తెలియదు. జాగ్రత్తగా ఉండాలి. అందుకోసమని అలాంటిది యుక్తాహార విహారస్య అని చెప్పాడు. తరువాత మాట్లాడుతూ అజితి శ్రద్ధయోపేత యోగాచలిత మానస అప్రాప్య యోగ సంసిద్ధిం కాంగతిం కృష్ణ గచ్చతి. అర్జునుడు అడిగాడు కృష్ణ పరమాత్మని, ఇలా యోగాన్ని అభ్యసిస్తున్నాడు అనుకో, యోగ భూమికలని చెబుతారు దాంట్లో వాళ్ళు. ఒక్కొక్క భూమికలోంచి వెళుతూ ఉంటాడు, ఒక్కొక్క భూమిలోకి వెళ్ళాగా క్రమక్రమంగా వెళ్ళిపోతూ ఉంటాడు. కానీ అది దెబ్బ కొడుతూ ఉంటుంది మధ్యలో. విషయ వాసనల పట్ల మళ్ళీ లాగేస్తూ ఉంటుంది. మళ్ళీ దాన్ని వాడు మార్చుకుంటూ ఉంటాడు, మళ్ళీ దాంట్లో ప్రవేశిస్తూ ఉంటాడు. ఇలా దాంతో పెనుగులాట. అదేమో వీడిని లాగాలని చూస్తుంటాయి ఇంద్రియాలు, వాటిని అరిగట్టి వీడు యోగంలోకి వెళ్ళాలని వాడు చూస్తుంటూ ఉంటాడు. ఎవరు గెలుస్తారో, ఎవరు స్థిరుడై ఉంటాడో, ఎవడు ధీరుడై ఉంటాడో వాడు గెలుస్తాడు. లొంగకూడదు. అజితి శ్రద్ధయోపేత యోగాచలిత మానస. అర్జునుడు అన్నాడు, కృష్ణ యోగాతు చలిత మానస. ఒకప్పుడు ఆ స్థాయిలోకి వెళ్ళిన తర్వాత కూడా చించలంఘి మనస్సు కదా, మనస్సు మారిపోయిందనుకో, ఏమిటి వాడి గతి అని అడిగాడు. అప్రాప్య యోగ సంసిద్ధిం కాంగతిం కృష్ణ గచ్చతి. శాంతం సిద్ధి లభించలేదు, భూమికల్లోనే ఉన్నాడండి. 7 భూమికలు అవ్వాలి కదా, ఆ స్థితి ఇంకా రాకుండానే వాడు భ్రష్టుడైపోయినాడు, యోగభ్రష్టుడు. వాడికి ఏమిటని అడిగాడు. ఏం పర్వాలేదన్నాడు. అసలంటూ వాడు యోగాన్ని అనుష్ఠించినట్లయితే కృతార్థుడవుతాడు, సందేహం లేదు. తర్వాత మళ్ళీ యోగంలో కలుసుకుంటూ ఉంటాడులే అంటూ అవన్నీ భగవద్గీతలో వారు సమాధానాలు చెప్పారు. అదే మాట్లాడుతూ యోగాన్ని గురించి కూడాను, సమాధిని గురించి కూడా మాట్లాడుతూ యమధర్మరాజు గారు నచికేతుడికి అప్రమత్తస్తదా భవతి యోగో హి ప్రభవాప్యయౌ అన్నారు ఆయన. అప్రమత్తుడు, ఎక్కడ ప్రమాదో నైవ కర్తవ్య, ఎప్పుడు చ్యుతులు కాకూడదు, ఒకటే దృష్టి అన్నమాట, పరమాత్మ స్వరూప సాక్షాత్కారం కోసమే ప్రయత్నం. అలాంటి వాళ్ళుగా ఉండాలి నువ్వు ఎప్పుడు కూడాను. తెలియలా అయినట్టయితే యోగోహి ప్రభవాప్యయము అన్నాడండి. యోగం ప్రభవము అప్యయము అన్నాడు. ఏమిటి ప్రభవం ఏమిటి, అప్యయం ఏమిటి అంటే, మనస్సుని పరమాత్మయందు లగ్నం చేసినటువంటి దాన్ని స్థిరపరుచుకుంటూ అలాగే రక్షించుకుంటూ ఉండాలి. కానీ దాంట్లోంచి జారిపోయే పరిస్థితిని మాత్రం తీసుకురాకూడదు ఎప్పుడు కూడాను. జారిపోకుండా రక్షించుకొనుట ప్రభావం, దాన్ని మళ్ళీ తిరిగి ఒకవేళ జరిగినా కూడా మళ్ళీ తిరిగి దాంట్లో ప్రవేశపెట్టుకోవడం అప్యయం. ఇలా రకరకాల కొంచెం అభిప్రాయ భేదాలతో మాట్లాడారు. సర్వసాధారణంగా దానికి అర్థం రాస్తారు భాష్యకారుడు, ఉపజన అపాయ ధర్మక అని మామూలుగా చెప్తారు. అంటే దాంట్లో ఎటువంటి వైపరీత్యాలు లేకుండా వాటిని రక్షించుకుంటూ ఆ యోగాన్ని కాపాడుకుంటూ ఎవడు అప్రమత్తుడై ఉంటాడో అలాంటి స్థిరాం ఇంద్రియధారణాం తాం యోగమితి మన్యంతే. అదిగో అలాంటి వాళ్ళని యోగం అంటారు, యోగీశ్వరుడు అంటారు, యోగులు అంటారయ్యా. మహర్షులు అందులో అలాంటి వాళ్ళే, వాళ్ళ స్వాధీనంలో ఉంటాయి అన్నీ కూడాను. నైవ వాచా న మనసా ప్రాప్తుం శక్యో న చక్షుషా అస్థీతి బ్రవతో హ్యత్ర కథం తదుపలభ్యతే. కాబట్టి ఈ రకంగా నీ విషయాలని కూడా నీకు నేను చెబుతున్నాను, నువ్వు ఆలోచించు, స్వబుద్ధితో వీటన్నిటినీ పరిశీలించు.
నేను చెప్పాను అన్నంత మాత్రం చేత నువ్వు నమ్మద్దు, నమ్ము. కాని తర్వాత ఇది కుదురుతుందా కుదరదా అని మాత్రం నువ్వు చర్చించుకో, నీ మనస్సుకు దృఢపరచుకో. ఆత్మాస్తిత్వాన్ని మాత్రం నువ్వు నిర్ణయించుకో. అస్థిత్యేవోపలబ్ధవ్య అస్థిభావేన చోభయో అస్థిత్యేవోపలబ్ధవ్యస్య సత్వభావ ప్రసీదతి అన్నారు ఆయన. అసలు నీ దగ్గర ఒక నిర్ణయం ఉండాలి. నువ్వు ఈ లోకంలోకి వచ్చావు, భూలోకంలోంచి నా దగ్గరికి అమాంతంగా వచ్చావు. నేను అనేక రకాల ప్రలోభాలు పెట్టినా అక్కర్లేదన్నావు. ఏమైనా సరే నాకు ఆత్మభావం చెప్పవలసిందే అని అడిగావు. అడిగేటప్పుడు నువ్వేమన్నావు? ఆత్మ ఈ ఉందా లేదా, కొంతమంది ఉందంటారు లేదంటారు అంటూ వికల్పంగా నువ్వు ఒక ప్రసంగ అప్పుడు అడిగావు మొట్టమొదట్లో నన్ను మాట్లాడుతూ కూడాను. అందువలన అస్థిత్యేవోపలబ్ధయ ముందు ఆత్మాస్తిత్వాన్ని గురించి ఒక నిర్ణయం పెట్టుకో. ఇది ఎలా లభిస్తుంది అని తర్వాత నీకు ప్రశ్న. అసలు లేదు అనుకున్న వాడి గురించి అసలు ప్రశ్నే ఉంటుంది, వాడు ఎందుకు ఆలోచిస్తాడు? ఇది కనుక నీకు ఉన్నట్టయితే తైత్రీయం ఉంటుంది, అసన్నే వసభవతి అసద్బ్రహ్మేతి వేద చేత్ అస్తి బ్రహ్మేతి చేద్వేద సంతమేనంతదోపి దురితి అని చెబుతుంది తైత్రీయం. వాడు ఆత్మని అంగీకరించక ఆత్మ నాస్తి అని అనుకున్నాడు అనుకోండి, వాడే లేనట్టు అని చెప్పింది శృతి. ఎందుకని ఆత్మాచ బ్రహ్మ, ఆత్మ అంటే ఈ జీవుడు అంటే వాడు బ్రహ్మే అని వ్యాఖ్యాతలందరూ అడుగునగా శంకర భగవత్పాదుల గారి భాష్యంలో కనపడుతూ ఉంటాయి. కాబట్టి వాడిని వాడే లేదు అనుకోదలుచుకుంటే ఆత్మాస్తిత్వాన్ని నువ్వు అంగీకరించద్దు. నేను ఉన్నానా, నేను లేను, ఉన్నానో లేదో నాకు అనుమానంగా ఉంది, ఇలాంటి మాటలు ఎవడైనా ప్రపంచంలో అంటాడా? వాడిని పిచ్చివాడు అంటారు, ఇది పిచ్చి ఆసుపత్రిలో పంపించారు వాడిని. కాబట్టి అస్థిభావం ఉన్నట్టయితే నీకు తత్వభావం ప్రసన్నమవుతుంది. అస్థిభావం లేని వాడికి తత్వభావం ప్రసన్నం ఎట్టవుతుంది? అసలు అస్థి అనే మాట నిర్ణయించుకున్నట్టయితే వాడు ఇది ఎలా ఉంటుందో దానికోసం ప్రయత్నాలు చేస్తాడు. అస్థితి బ్రవతో హ్యత్ర కథం తదుపలభ్యతే, అది ఎలా లభిస్తుందో అని నువ్వు ఆలోచిస్తావు కదయ్యా. అప్పుడు నేను చెప్పినవన్నీ కూడా నీకు మనస్సులో ఉంటాయి. వీట్లపైన నువ్వు విచారించు, మననం చెయ్యి, ఆలోచించు, కుదురుతుందా కుదరదా నేను చెప్పేవన్నీ కూడాను. అలా ఉన్నప్పుడే నీకు ఏదైనా విశ్వాసం ఉన్నప్పుడే నీకు ఇవన్నీ లభిస్తాయ్యా. యదా సర్వే ప్రముచ్యంతే కామాయేస్య హృది స్నితాః అథ మర్త్యోమృతో భవత్యత్ర బ్రహ్మ సమశ్నుతే నచికేత. ఎప్పుడైతే ఈ నిర్ణయం నీకుంటుందో, నేను చెప్పిన ప్రకారంగా ఒక విధానాన్ని నువ్వు అవలంబిస్తావో, నీ లోపల ఉండేటువంటి మానసికమైనటువంటి కామాలన్నీ కూడా దీంట్లోంచి పోతాయి. అథ మర్త్యో అమృతో భవతి. మర్త్య అంటే మరణించే స్వభావం కలిగినటువంటి జీవుడు అమృతుడైపోతాడు, మరణం లేకుండా శాశ్వతంగా బ్రహ్మైపోతాడు. అత్ర బ్రహ్మ సమశ్నుతే. ఈ బ్రహ్మభావాన్ని పొందడం కోసం నువ్వు ఆ లోకంలోకి వెళ్ళటం ఈ లోకంలోకి వెళ్ళటం అనవసర పనులు. అత్ర బ్రహ్మ సమశ్నుతే. యదా సర్వే ప్రభిద్యంతే హృదయస్యేహ గ్రంథయః అథ మర్త్యోమృతో ఏతావదనుశాసనం. ఎప్పుడైతే నీకు కామాదులన్నీ కూడా పోయినాయో, హృదయ గ్రంథులు కూడా పోతాయి, అహంకార మమకారాలు కానీ ఇలాంటివన్నీ కూడా పోతాయ్యా. మానవుడు మరణించే స్వభావం కలిగిన మానవుడికి అమృతత్వం లభిస్తుందంటే ఆశ్చర్యం. గీతాచార్యుడు అన్నారు, పుట్టినవాడు తప్పకుండా పోతాడు, జాతశ్రీ ధ్రువో మృత్యు అని అన్నాడు. అది సర్వసాధారణమైనటువంటి శాస్త్రం. పరీక్షణ్ మహారాజు గారు ఆయన మానవుడే, కానీ శుక్లవారి దగ్గరికి వచ్చి భాగవత శ్రవణం చేశాడు, అధ్యాత్మ విద్యను తెలుసుకున్నాడు. ఆయన మరణించలేదు, ఆయన బ్రహ్మైపోయినాడు అక్కడ అనే విషయం మనకు భాగవతంలో వింటున్నాం. అదిగో ఇది నా శాసనం, నా విధానం, నేను చెప్పేటటువంటి నీకు మంగళప్రదమైనటువంటి ఆత్మవిద్యా బోధ. అయితే నేను మరొక విషయం కూడా చెప్పాను. నీ ప్రశ్నలలో అగ్ని విద్యని గురించి రెండో ప్రశ్న నన్ను అడిగావు నువ్వు. మొదటిది తండ్రి గారి దగ్గరికి మళ్ళీ తిరిగి వెళ్ళటం ఒక ప్రశ్న, దాన్ని నేను ఎప్పుడూ అంగీకరించాను. రెండోది అగ్ని విద్యని గురించి చెప్పవలసింది తమరు బాగా దాంట్లో ఆరితేరినటువంటి మహానుభావులని ఎవరో చెప్పారు నాకన్నావు. సరే కదా అని నేను చెప్పాను, వెంటనే నువ్వు అప్పచెప్పావు, చాలా ఆనందం. అయితే దాన్ని విడిచిపెట్టేసేసి నువ్వు అస్థిత్యేకే నాయమస్థితి చేకే అంటూ ఒక వికల్పాలు మొదలెట్టి అధ్యాత్మ విద్యలోకి నువ్వే ప్రారంభించావు.
నీ హృదయంలో ఈ అగ్ని విద్య వలన పరిపూర్ణమైనటువంటి శాశ్వతమైనటువంటి మోక్షం లభించదు అనే ఒక భావం ఉండి ఉంటుంది అని నేను అనుకుంటున్నా. మరి ఏ దృష్టితో నువ్వు ఈ విద్యను విడిచిపెట్టేసేసి మరి ఆత్మస్వరూప సాక్షాత్కారం కోసం అని ప్రశ్నించావో నాకు అర్థం కావట్లేదు. ఒకవేళ నీకు తెలియకపోతే నేను చెబుతాను విను. అంటే శతంచీకా హృదయస్య నాడ్యస్తాసామూర్ధానమభినిశ్రుతైకా తయోర్ధమాయన్న మృతత్వమేతి విశ్వంగన్యా ఉత్క్రమణే భవంతి. నాయన, నువ్వు తీసుకున్న నిర్ణయం చాలా గొప్పది. మతస్య ప్రాణా ఉత్క్రామంతి బ్రహ్మైవసన్ బ్రహ్మాప్యేతి అని మిగతా బృహదారణ్యకం అనే ఉపనిషత్తులన్నీ కూడా చెబుతున్నాయి. జ్ఞాని ఇక్కడే ఉంటాడు, వీడికి మరణం లేదు, వీడి ప్రాణాలు లీనమైపోతాయి. పరీక్షణ్ మహారాజు దృష్టాంతం ఖాయమే. అది నువ్వు నిర్ణయం చేసుకునే వచ్చావు. అయినా మధ్యలో అగ్ని విద్యను గురించి కూడా అడిగావు. కాబట్టి దాని వలన ఏం జరుగుతుంది, దాని ఫలం ఏమిటి అని కూడా 2 మాటలు నీకు నేను ఇంకా ఉపసంహారం చేస్తున్నాను నా ఉపన్యాసాన్ని. అది కూడా చెప్పేస్తున్నాను వినమన్నాడు. అంటే ఆ అగ్ని విద్య కూడా ఉపాసనా సహితమైనటువంటి దాని గురించి నేను మాట్లాడుతున్నా. ఉపాసనా రహితమైనటువంటి కేవల అగ్ని విద్యను గురించి నేను మాట్లాడట్లేదు. ఎవరైతే ఈ ఉపాసనా సహితంగా జ్ఞానమార్గంలో ఆ అగ్ని విద్యని, అది అగ్ని కాదు, సాక్షాత్ పరబ్రహ్మతత్వంగా నువ్వు ధ్యానం చేయి. అదేదో వెలుగుతోంది, జ్వాల చేస్తుంది, దాంట్లో మనం హోమం చేస్తున్నాం, ఇలాంటి భావాలు కాదు అక్కడ. దాంట్లో బ్రహ్మార్పణం బ్రహ్మావి అనేటువంటి గీతాచార్యుడు చెప్పిన ప్రకారంగా అది గొప్పగా దాన్ని భావించి ఉపాసనా సహితంగా చేసేటటువంటి వాడికి ఏ లోకం వస్తుందో ఆ అగ్ని విద్య వలన నీకు చెబుతున్నా. శతంచీకా హృదయస్య నాడ్యస్తాసామూర్ధానభినిశ్రుతైకా తయోర్ధమాజన్న మృతత్వమేతి విశ్వంగన్యా ఉత్క్రమణే భవంతి. నచికేత, అగ్ని విద్యా పృష్టాత్వయ ప్రత్యుక్తాచ, చాలా సంతోషం. తస్యాశ్చ ఫలప్రాప్తి ప్రకారో వక్తవ్య ఇది మంత్రారంభ. దాని యొక్క ఫలం ప్రయోజనం ఏమిటో చెప్పడం కోసం నేను పూనుకున్నానయ్యా. యోగాభ్యాస బలం వలన ఈ శరీరంలోంచి తను సుషుమ్నా నాడీ ద్వారా బ్రహ్మరంధ్రాన్ని భేదించుకుని అతను ఉత్తమలోకంలో బ్రహ్మలోకంలోకి వెడతాడు అని శాస్త్రాలు కనపడుతున్నాయి. ఈ హృదయానికి చుట్టూరా చాలా నాడులు ఉంటాయి. అవి అటు ఇటు వెడుతూ ఉంటాయి. ఆ వాటల్లో ప్రవేశించడు, వాటల్లో ప్రయాణం చేయడు. జ్ఞాని అయినవాడు, ఉపాసకుడైనవాడు, యోగి అయినవాడు దాంట్లోంచి సుషుమ్నా నాడి ఒకటి బయలుదేరుతుంది, దాంట్లో బయలుదేరుతాడు. అది బ్రహ్మరంధ్రం దగ్గర తీసుకెడుతుంది. అది మామూలుగా లేదు. ఎపోహ్య శీర్ష కపాలే అని చెబుతుంది. ఈ శిరస్సు యొక్క కపాలాన్ని భేదించేసేసి అక్కడి నుంచి అది బ్రహ్మలోకంలోకి తీసుకెడుతుంది. భూరిత్యగ్నము ప్రతిష్టతి భువ ఇది వాయువు సువరిత్యాదిత్యే మహ ఇది బ్రహ్మణి ఆప్నోతి స్వరాజ్యం ఆప్నోతి మనసస్పతిం అంటూ తైత్రీయం చెబుతుంది. అలాంటి వాడికి ఉత్తమ స్థితి, మామూలు స్థితి కాదు, అలాంటి ఉపాసకుడికి గొప్ప స్థితిని గురించి మాట్లాడుతుంది అది. అలాంటి దాంట్లో మిగతా నాడులుంటాయి. అజ్ఞానులు ఆ నాళ్ళల్లో ప్రయాణం చేసి ఎక్కడికో ఏమవుతారో ఏదో అవుతారు. వాటి గురించి నేను పెద్దగా చెప్పను. శతంచీకా కావాల్సింది నాకు ఒక్కడే, సుషుమ్నా నాడి. శతంచీకా హృదయస్య నాడ్యస్తాసామూర్ధానభినిశ్రుతైకా తయోర్ధమాయన్న మృతత్వమేతి. అక్కడికి వెళ్ళి బ్రహ్మరంధ్రాన్ని భేదించుకునే మృతత్వాన్ని పొందుతాడు. విశ్వంగన్యా ఉత్క్రమణే భవంతి. మిగిలినవన్నీ కూడాను అటు ఇటు పోతుంటాయి, ప్రయోజనం లేదు కదా. అదిగో అది ఆ నచికేతాగ్నిని నువ్వు అలా ధ్యాన రూపంగా నువ్వు ఉపాసన చేసి ఆ కర్మానుష్ఠానం చేయటం వలన అలాంటి ఉత్తమ స్థితి నీకు లభిస్తుంది. కానీ అది కూడా అశాశ్వతమని అనుకుని దానికంటే నువ్వు ఉత్తమమైనటువంటి బ్రహ్మ విజ్ఞానాన్ని గురించి నువ్వు నన్ను అడిగావు. అయినా నేనే చెప్పినటువంటి విద్యకి ఫలం చెప్పకపోతే లోటని ఉద్దేశ్యంతో మాట్లాడుతున్నావు. శంకర భగవత్పాదులు వారు మాట్లాడుతూ సౌందర్యలహరిలో మాట్లాడుతున్నారు. తటిల్లేఖా తన్వీం తపన శశి వైశ్వానరమయీం నిషణ్ణాం షణ్ణామప్యుపరి కమలానాం తవ కళాం మహాపద్మాటవ్యాం మృదితమలమాయేన మనసా మహాంతః పశ్యంతో దదతి పరమాహ్లాదలహరీం. శంకర భగవత్పాదులు మాట్లాడుతూ అన్నారు ఇలాగా, తల్లి ఓ జగజ్జనని, నిన్ను మహాంతః పశ్యంతః, మహాత్ములున్నారు, యోగీశ్వరుడు, ఉత్తమాధికారులు, అలాంటి వారు నిన్ను చూడగలుగుతారు. కానీ అందరూ చూడలేరమ్మా తల్లి. వాళ్ళ నీ దర్శన ఫలమేమిటో తెలిసిన పరమాహ్లాదన హరి, పరమానంద లహరి ప్రవాహం. ఆనందం ఒకటి ఏదో ఒక తుంపురులాగా ఓసారి రావటం పోవటం కాదు.
ప్రవాహ రూపంగా ఎప్పుడూ ఆనంద సముద్రంలో నిమగ్నమైపోయి మునిగిపోయి తేలుతూ ఉంటుంటారమ్మా తల్లి. ఎలాగా? తటిల్లేఖ తన్వీం తపన శశివైశ్వానరమయీ నిషణ్ణాం షణ్ణామప్యుపరికమలానాం తవ కళాం. మామూలుగా షట్చక్రాలు: మూలాధారం, స్వాధిష్టానం, మణిపూరం, అనాహతం, విశుద్ధం, ఆజ్ఞాచక్రం. క్రమంగా మూలాధారంలోంచి బయలుదేరే బిసరిని సూక్ష్మంగా ఉండేటువంటి తామరతూడు లాంటి తెల్లగా ఉండేటువంటి స్వరూపం క్రమంగా బయలుదేరి అది ఆ బ్రహ్మకంధ్రంలోకి వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట. దానికి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక్కసారి గొప్పగా ప్రకాశిస్తుందండి అది. అలాంటి సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి మెరుపు తీగలు పరమానంద అది వీళ్ళు ఏం చెబుతున్నారంటే ఇక్కడ నీ యొక్క కళ, దాన్ని సాదాఖ్య కళ అంటారు వీడు. అంటే పరమేశ్వరుడు యొక్క జీవబ్రహ్మైక్యంలాగా పరమేశ్వరుల యొక్క ఐక్యస్వరూపమైనటువంటి కనుక కళని సాదాఖ్య కళ అని దానికి పేరు. అదే తవ కళాం అంటూ ఇక్కడ ఆ పదం చేత అదే మాట్లాడుతున్నారు వారు. అది ఎలా ఉంటుంది అంటే అది ఆమె కాబట్టి తవ కళామన్నా ఆమెనే మనం చెప్పచ్చు. ఎలాగా ఉంటుంది అంటే తటెల్లేఖ తన్వీం, ఒక్క మెరుపు తళుక్కుని మెరుస్తుందండి. అలా జ్యోతిస్వరూపం అన్నమాట. కేనోపనిషత్తులో ఒక తల్లి, మహాతల్లి హైమవతి ఏ రకంగా మాట్లాడిందో, దర్శనమిచ్చిందో అలాంటి ఒక దివ్యమంగళ స్వరూపం అలాగా ప్రకాశిస్తూ ఉంటుంది. ఆమె ఎవరో కాదు, తపన శశి వైశ్వానరమయీం. సూర్యుడు, చంద్రుడు, అగ్ని, ఆ మూడు ఆమె. ప్రధానమైనటువంటి స్వరూపాలు ఇవే తత్వాలు అసలు ప్రపంచంలో. సూర్యుడు, అగ్ని, చంద్రుడు మూడు ఒకటే, కానీ మూడింట్లో భేదమేం లేదు. అగ్నే సూర్యుడు, ఆ సూర్యుడు కంటే చంద్రుడు వేరు కాదు. అలా మూడు కలిసి ఒకేనొక స్వరూపం అని చెప్పినా మనం చెప్పచ్చు. అలాంటి స్వరూపంగా దర్శనమిస్తూ ఉంటుంటావు తల్లి. అది ఎవరు చూడగలరు? ఎవరో మహాత్ములు, జ్ఞానులు అలాంటి వాళ్ళు చూడాలి, కానీ ఎవరి వల్ల కాదు కదా తల్లి. నువ్వు ఎక్కడ కూర్చున్నావంటే ఈ 6 కమలాలు ఉన్నాయి చూసావా, ఈ మూలాధారం, స్వాధిష్టానం, మణిపూరం, అనాహతం, విశుద్ధం, ఆజ్ఞాచక్రం, వీటిల్లో 6 చివరిదుందే దాంట్లో కూర్చుని ఉంటావు. నిషణ్ణాం షణ్ణామప్యుపరి కమలానాం తవ కళాం. ఆ కళని, ఆ కమలాన్ని 1000 రేకులుంటాయి కాబట్టి మహాపద్మాటవి అని బిరుదిచ్చారు ఈయన. అంటే విస్తరించి చాలా పెద్దదిగా ఉంటుంది, దాంట్లో కూర్చున్నావు. అలాంటి నిన్ను, నీ యొక్క సాదాఖ్య కళ, ఆ శివశక్తి ఐక్య రూపమైనటువంటి ఒకనొక దివ్యమంగళ స్వరూపం, ఆ జ్యోతిని చూడటం అనేటటువంటిది అందరికీ సాధ్యం కాదది. అది పరమానందలహరీం. దాన్ని పొందినవాడికి ఆనంద సముద్రం చెప్పలేం. దాన్ని గురించి చెప్పాలి అంటే మామూలుగా సాంఖ్యుడు చెప్పిన ప్రకారంగా 25 తత్వాలు, మా మూల ప్రకృతిలో వికృతి మహదాజ్ఞా ప్రకృతి వికృత సప్త షోడశగస్తి వికారో నా ప్రకృతిన వికృతి పురుష అని సాంఖ్యుడు 25 తత్వాలు చెబుతాడు. ఇది 26వ తత్వంగా లెక్కేసుకో. ఇది శివశక్తి మేళనాత్మకమైనటువంటి స్వరూపం. అది సాదాఖ్య కళ, అదే ఆమె. బైందవం అంటారు దీన్ని. అటువంటి దాన్ని చూడగలుగుతున్నారు అంటే ఎవరు? మహాత్ములు చూడగలుగుతున్నారు, కానీ అందరికీ సాధ్యం కావటం లేదమ్మా. ఎలాగా వాళ్ళకి సాధ్యమవుతోంది అని అంటావేమో. మృదిత మలమాయేన మనసా, ఒకటే గుర్తు. వాళ్ళ మనసులో ఉండేటటువంటి మలములున్నాయే, అహంకారం, మమకారం, రాగద్వేషాలు, కానీ మృదిత శోధితమైనటువంటి అవన్నీ కూడా పోగొట్టుకున్నారు. ఆ మాయంతా వాళ్ళలో పోయింది. యోగ ప్రభావం చేత వాళ్ళని పోగొట్టుకుని నిన్ను సహస్రారంలో, పద్మంలో నువ్వు కూర్చున్నటువంటి దానిగా నిన్ను చూస్తున్నారమ్మా అని అన్నారు ఆయన. తటెల్లేఖ తన్వీం తపన శశి వైశ్వానరమయీ నిషణ్ణాం షణ్ణామప్యుపరి కమలానాం తవ కళాం మహాపద్మాటవ్యాం మృదుతమలమాయేన మనసా మహాంతః పశ్యంతు దదతి పరమాహ్లాదలహరీం. అది వాళ్ళ స్థితి. అలాంటి వాళ్ళు చూస్తుంటారు నాయన. అది అందరికీ సాధ్యమవుతుందని నువ్వు మాత్రం అనుకోమోక. యోగీశ్వరుడైన వాళ్ళకు చూస్తుంటారు. దానికోసమని నీకు ఒక్క విషయం చెప్తాను, నేను ఇంక ఉపసంహరిస్తున్నాను. తం స్వాశరీరాత్ ప్రభుహేన్ ముంజాదివ ఈశైకన్ ధైర్యేణ. నువ్వేం చేస్తావంటే నీ లోపల ఉన్నటువంటి అజ్ఞానాన్ని తీసేయి. ముంజగడ్డి అనే ఒక గడ్డి ఉంటుంది.
ఆ గడ్డి చాలా మృదువుగా ఉంటుంది, బాగుంటుంది, దానివల్ల మనకు ఉపయోగాలు కొన్ని ఉన్నాయి. దానికోసం పెడతారు. వెళ్ళిన వాళ్ళు ఏం చేస్తారు, దాని మధ్యలో ఒక కాడ లాంటి ఉండి దాన్ని తీసేస్తారు. అలాగే మనకు ఉండేటువంటి ప్రతిబంధకమైనటువంటి ఈ ఏదైతే కామక్రోధాదులు ఉన్నాయో వాటిని ప్రతిబంధకాలు దాంట్లోంచి తీసేసినట్టుగా తీసేసేసి తం విద్యాత్ శుక్రమమృతం తం విద్యాత్ శుక్రమమృతం, అమృతమైనటువంటి స్వరూపాన్ని నువ్వు పొందు అని ఆయన చెప్పారండి. మృత్యుప్రోక్తాం నచికేతోథ లబ్ధ్వా విద్యామేతాం యోగ విధించ కృత్స్నం బ్రహ్మప్రాప్తోర్విరజోభూద్విమృత్యు అన్యోప్యేం యో విదధాతి ఆత్మమేవా. నచికేతుడికి యమధర్మరాజు గారు చెప్పినటువంటి ప్రకారంగా ఆయన చెప్పినవన్నీ కూడా విన్నాడు. ప్రథమ వరంలో తండ్రి దారితో మళ్ళీ తిరిగి వెళ్ళటానికి అవకాశం లభించింది. రెండో దాంట్లో అగ్ని విద్యని చెప్పాడు. అగ్ని విద్య ప్రభావం చేతను ఎంతో గొప్పగా ఉత్తమ స్థితిలోకి వెళ్తాడు అని మనం ఇప్పుడు సదృష్టాంతంగా శంకర భగవత్పాదులు వారు చెప్పినటువంటి సౌందర్యలహరి శ్లోక వివరణ కూడా మనం దాన్ని తెలుసుకున్నాం. ఉత్తమ స్థితిలో బ్రహ్మరంధ్రంలోంచి అతను ఆ బ్రహ్మరంధ్రం కూడా 11వ రంధ్రంగా పురం ఏకాదశ ద్వారం అని చెప్పింది కఠోపనిషత్తులో, అది 11వ రంధ్రంగా వర్ణించారు వాళ్ళు కూడాను. ఆ రకంగా అతను బ్రహ్మలోకంలోకి వెడతాడని, అంతవరకు అతని స్థితి. అంతకంటే ఇక్కడే మోక్షాన్ని పొందడం అనేది మూడో భావం, మూడో వరం యొక్క ఫలం. అది ఒకటి తండ్రి గారి దగ్గరికి వెళ్ళాలి కావాలనుకున్నాడు, ఒప్పుకున్నాడు ఆయన. 2 అగ్ని విద్యను చెబితే దాన్ని అప్పచెప్పేశాడు. దానివల్ల నీకు ఏ లోకం వస్తుందంటే బ్రహ్మలోకం వస్తుంది అని అన్నాడు. అయినా కూడా సంతృప్తి చెందక నాకు పరిపూర్ణ ఇహలోకంలోనే నేను బ్రహ్మలోకంలోకి వెళ్ళను, నేను ఇక్కడే నీ దగ్గరే ఇక్కడే నేను బ్రహ్మప్రాప్తిని పొందాలి అనుకుని అధ్యాత్మ విద్యను అడిగాడు. దాని ఫలం బ్రహ్మప్రాప్తో విరజోభూద్ విమృత్యు, అతనికి మృత్యువు లేదు, ఇక్కడే బ్రహ్మని పొందాడు. అది నచికేతుడు చెప్పినటువంటి విద్యోపదేశ ప్రభావం. అలాంటి విద్యని పొంది కృతార్థుడై అన్యోప్యేవం యో విదధ్య ఆత్మమేవ, ఎవరైతే ఇంకా ఎవరైనా సరే ఒక నచికేతుడే కాదు ఆత్మవిద్య వలన కృతార్థుడయ్యేది, ఇంకా ఎవరైతే అధ్యాత్మ విద్యను ఎవరైతే తెలుసుకుంటారో అన్యోప్యేవం ఈ రకంగా వాళ్ళు కూడా కృతార్థులు అవుతారని చెప్పడంలో సందేహం లేదు అని అంటూ నచికేతుడికి యమధర్మరాజు గారు ఆ లోకంలో ఇంత గొప్పగా అధ్యాత్మ విద్యంతా చెప్పారు. దాని ప్రభావం చేత అతను చూస్తుండగానే సాక్షాత్ ముక్తుడైపోయినట్టుగా మనం విన్నాం. ఇది మళ్ళీ యథా పరీక్షన్ మహారాజు గారు సుఖయోగీంద్రుడి యొక్క ఉపదేశ బలం వలన ఆయన దగ్గరే అతను ముక్తుడైనట్టుగా ఎలా భాగవతం చెప్పిందో, కఠోపనిషత్తు కూడా అలాగే మృత్యు దగ్గర నచికేతుడు ఆయన ఆచార్యుడు కాబట్టి గురువు యొక్క అనుగ్రహం చేత అధ్యాత్మ విద్యా ప్రభావం చేత అతను కృతార్థుడై కృతకృత్యుడైనట్టుగా మనం విన్నాం.